Hello everyone, welcome to physics class by KRD ma'am. So నా ఛానల్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ ఇంజనీరింగ్లోకి వెళ్ళడానికి కావాల్సిన కౌన్సిలింగ్ ఎంసెట్ అండ్ జేఈ ద్వారా జరిగే కౌన్సిలింగ్ ప్రాసెస్కి మెంటర్షిప్ గైడెన్స్ ఇవ్వబడుతుంది అండ్ లాట్ మెనీ మోర్ అండ్ ఆల్సో జేఈ మెయిన్స్ అండ్ ఎంసెట్ లాంటి ఎగ్జామినేషన్స్కి కంప్లీట్ ప్రిపరేషన్ కూడా నా ఛానల్లో ఫిజిక్స్ ప్రిపరేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ టైం నా ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బోల్డ్ ఎంతమందికి షేర్ చేయండి. ఈరోజు క్లాస్ ఎస్పెషల్లీ ఫర్ ఈసీఈ. సో ఈసీఈ అంటే ఏంటి, ఆ బ్రాంచ్ గురించి చెప్పమని నాకు చాలా కామెంట్స్ వచ్చాయి కాబట్టి ఈసీఈ గురించి ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. సో ఈసీఈ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈసీఈ తీసుకోవచ్చా? చాలామంది సిఎస్ఈ బెస్ట్ అంటున్నారు, సిఎస్ఈ తీసుకుంటే బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయంట. సో ఇప్పుడు నేను ఈసీఈ తీసుకుంటే నా లైఫ్ ఎలా ఉంటుంది, నా కెరియర్ బాగుంటుందా సో మెనీ క్వశ్చన్స్ ఆర్ దేర్ ఇన్ ఎవ్రీబడీస్ బ్రెయిన్. సో మీరు ఇంజనీరింగ్లో ఎంటర్ అయ్యే ముందు ఈసీఈ ఇప్పుడు తీసుకోవాలా వద్దా? ఆల్రెడీ ఎంసెట్ టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్ అయిపోయింది, కొంతమంది ఈసీఈ తీసుకుని ఉంటారు, ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ జరుగుతోంది. సో ఈసీఈ వెబ్ ఆప్షన్స్లో పెట్టాలా వద్దా, ఇలాంటి బోల్డ్ అన్ని డౌట్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఈ వీడియో చూడండి క్లారిఫై అయిపోతాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు వీడియోలో నేను డిస్కస్ చేయబోయే మెయిన్ పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ పాయింట్ అసలు ఈసీఈ అంటే ఏంటి, సిఎస్ఈ కన్నా ఈసీఈని ప్రిఫర్ చేయొచ్చా, అసలు ఈసీఈ బ్రాంచ్ తీసుకోవచ్చా లేదా, ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆబ్వియస్లీ క్యాంపస్ ప్లేస్మెంట్స్, బికాస్ ఇంజనీరింగ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ తీసుకునేదే బెటర్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కోసం, బెటర్ కెరియర్ లైఫ్ కోసం. సో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి డిస్కస్ చేద్దాము. థర్డ్ పాయింట్ ఏంటంటే, అదర్ దాన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇంకేమైనా జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయా ఈసీఈలో, ఇది మనం డిస్కస్ చేసుకుందాము. ఫోర్త్ పాయింట్, సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి, అసలు ఏమేమి టాపిక్స్ ఉంటాయి, చాలా హెవీగా ఉంటుందా, నేను ఫినిష్ చేయగలనా లేదా, ఎలాంటి సబ్జెక్ట్స్ చదవాల్సి వస్తుంది, ఈ టాపిక్స్ డిస్కస్ చేస్తాము. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నా వర్డిక్ట్ ఏంటి, ఈసీఈ తీసుకోవచ్చా లేదా, అది కూడా ఫినిష్ చేస్తాను. సో స్టే ట్యూన్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈస్ గోయింగ్ టు కమ్. స్టార్టింగ్ విత్ ఫస్ట్ పాయింట్, ఈసీఈ అంటే ఏంటి. ఇంజనీరింగ్లో చాలా బ్రాంచెస్ ఉంటాయి. సో ఫస్ట్ ప్రిఫరబుల్ బ్రాంచ్ అందరూ ఫస్ట్ చెప్పేది ఏంటి అంటే సిఎస్ఈ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. దాంట్లో చాలా స్పెషలైజేషన్స్ ఉంటాయి, మీకు సిఎస్డి అని, ఏఐ అని, ఎంఎల్ అని, ఇలా స్పెషలైజేషన్స్ ఉంటాయి, అవన్నీ డిఫరెంట్ బ్రాంచెస్. నెక్స్ట్ బ్రాంచ్ ఏంటి అంటే ఈసీఈ. ఓకే, తర్వాత ట్రిపుల్ ఈ బ్రాంచ్ ఉంటుంది, మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఉంటుంది, సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఉంటుంది. ఇవి మనకి వేరియస్ బ్రాంచెస్. ఇవి కాకుండా ఇంకా కొత్తగా బ్రాంచెస్ వస్తున్నాయి. మెకాట్రానిక్స్ అనే బ్రాంచ్ కూడా వస్తుంది, ఆల్రెడీ వచ్చేసింది, బట్ మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్లో ఉంటుంది, ఉండకపోవచ్చు. సో ఈరోజు మన ఎవర్ గ్రీన్గా కన్సిడర్ చేయబోయే ఒక బ్రాంచ్ ఏంటి అంటే ఈసీఈ. మొత్తం ఇంజనీరింగ్లో ఉన్న అన్ని బ్రాంచెస్లోనూ ఎవర్ గ్రీన్ బ్రాంచ్ అనగానే అందరూ అనేది ఏంటి అంటే ఈసీఈ. ఎందుకు ఎవర్ గ్రీన్ బ్రాంచ్ అంటారు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈసీఈ అంటే ఏంటి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఆ పేర్లోనే మీకు తెలిసిపోతుంది, ఈసీఈ స్టూడెంట్స్ ఎలక్ట్రానిక్స్ చదువుతారు, కమ్యూనికేషన్ గురించి చదువుతారు ఆ ఇంజనీరింగ్లో. సో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ కంబైన్ చేసినప్పుడు, కమ్యూనికేషన్స్ అంటే అందులో కొంత పార్ట్ మీకు సాఫ్ట్వేర్ కూడా వచ్చేస్తుంది, అంటే కోడింగ్ సైడ్ కూడా వెళ్తారు, లాంగ్వేజెస్ కూడా నేర్చుకుంటారు. సో ఈసీఈ అనేది ఇన్ షార్ట్ చెప్పాలి అంటే, సిఎస్ఈ బ్రాంచ్ని ట్రిపుల్ ఈ బ్రాంచ్ని తీసుకెళ్ళి మిక్సీలో వేసి ఒక పావు గంట తర్వాత బయటికి తీస్తే వచ్చేదే ఈసీఈ అనమాట. సో ఒక ఈసీఈ స్టూడెంట్ సిఎస్ఈ స్టూడెంట్ చదివే సబ్జెక్ట్స్ కొన్ని చదువుతాడు, ట్రిపుల్ ఈ స్టూడెంట్ చదివే సబ్జెక్ట్స్ కొన్ని చదువుతారు. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, వీళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి. సిఎస్ఈ స్టూడెంట్ అంటే కేవలం సాఫ్ట్వేర్ సైడ్ మాత్రమే వెళ్ళగలరు, వాళ్ళు ఎలక్ట్రానిక్ సైడ్ అసలు వెళ్ళనే లేరు, వాళ్ళు కావాలనుకున్నా వెళ్ళలేరు, వాళ్ళని కంపెనీ సెలెక్ట్ చేసుకో. ఒక ట్రిపుల్ ఈ స్టూడెంట్ ఉన్నాడు అంటే వాళ్ళు ఎలక్ట్రికల్ సైడ్ మాత్రమే వెళ్ళగలరు, కానీ కావాలనుకున్నా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళలేరు. కానీ ఒక ఈసీఈ స్టూడెంట్ మాత్రమే కావాలి అనుకుంటే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు, కావాలి అనుకుంటే ఎలక్ట్రికల్ సైడ్ వెళ్ళొచ్చు, ఎటు కావాలంటే అటు జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అందుకే దీనిని ఎవర్ గ్రీన్ అంటారు. సాఫ్ట్వేర్ రిసెషన్ వస్తుంది, పడిపోతుంది అంటారు, సాఫ్ట్వేర్ బూమ్లో ఉందంటారు, రకరకాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఎప్పటికీ స్టాండర్డ్గా అసలు రిసెషన్ లేని బ్రాంచ్ ఏదైనా ఉంది అంటే ఈసీఈ. సో ఈసీఈలో మీరు రైట్ ఫ్రమ్ ఒక రిమోట్ ఆపరేషన్, మనం టీవీ కానీ ఏసీ కానీ ఏదైనా ఆపరేట్ చేయడానికి రిమోట్ వాడతాం కదా,
ఆ రిమోట్ ఆపరేషన్ దగ్గర నుంచి రైట్ ఫ్రమ్ రిమోట్ ఆపరేషన్ శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ వరకు నేర్చుకుంటారనమాట. సో మీరు ఇది చదువుతారు, ఇది చదవరని ఉండదు, మొత్తం కవర్ చేసేస్తారు. అది కూడా ప్రజెంట్ టెక్నాలజీలో జరిగేది. సో ఇప్పుడు మీకు తెలుసు, మనకి ఈ రిమోట్ పని చేయాలి అంటే దానికి ఒక సర్క్యూట్ ఉంటుంది, ఒక చిన్న సర్క్యూట్ ఉంటుంది. అది ఎవరు డెవలప్ చేస్తారు? అది ఈసీఈ స్టూడెంట్సే డెవలప్ చేస్తారు. బికాజ్ రిమోట్లో మనకి సెన్సర్స్ ఉంటాయి, ఎలక్ట్రానిక్స్ సర్క్యూట్తో పాటు కమ్యూనికేషన్, ఆ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది అనే సిగ్నల్స్ మన మీద కూడా మీరు చదువుతారు ఈసీఈలో. అదే ట్రిపుల్ ఈ వాళ్ళైతే సిగ్నల్ కమ్యూనికేషన్ చదవరు. సో వాళ్ళు కేవలం రెసిస్టర్స్, కెపాసిటర్స్, సర్క్యూట్స్ ఇవ్వడం వరకు మాత్రమే తెలుసు. కానీ ఈసీఈ స్టూడెంట్స్ కమ్యూనికేషన్లో కూడా వెళ్తారు. సో రైట్ ఫ్రమ్ ఒక చిప్ మేకింగ్, డిజైనింగ్ ఇవి కూడా నేర్చుకుంటారు. కాబట్టి మీకు కోడింగ్ నేర్చుకుంటే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోవచ్చు. లేదు అంటే కోర్ కంపెనీస్ ఉంటాయి కదా, లైక్ క్వాల్కమ్, చిప్ డిజైనింగ్, చిప్ మేకింగ్. ఎందుకంటే ఇప్పుడు మీరు సెల్ ఫోన్ తీసుకున్నారు అనుకోండి, సెల్ ఫోన్లో ఈ ఏదైతే యాప్స్ ఉంటాయి, డిఫరెంట్ యాప్స్ ఉంటాయి. మనకి ఒక యాప్ పనిచేయాలి అంటే సాఫ్ట్వేర్ కోడింగ్ కావాలి. కానీ ఈ యాప్లన్నిటినీ పని చేయడానికి సెల్ ఫోన్ లోపల ఒక మైక్రో ప్రాసెసర్ ఉంటుంది. ఆ మైక్రో ప్రాసెసర్ లేకపోతే కోడింగ్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. సో ఆ మైక్రో ప్రాసెసర్ని తయారు చేసేవాడే ఈసీఈ. సో ఈసీఈ అనేది మీరు చాలా కోర్ బ్రాంచెస్లో కోర్ సబ్జెక్ట్స్ నేర్చుకుంటారు. కాబట్టి చాలా చాలా ఎవర్ గ్రీన్ అనమాట. మీరు ఏ రంగంలో కావాలంటే, బికాజ్ ఈసీఈ స్టూడెంట్స్ మీరు సాఫ్ట్వేర్ కూడా నేర్చుకుంటారు, కోడింగ్ కూడా నేర్చుకుంటారు. ఎందుకు కోడింగ్ నేర్చుకుంటారు అంటే, ఇప్పుడంతా సెన్సర్ సిస్టమ్ ఉంది, అవునా? మనం ఒక డోర్ దగ్గరికి, పెద్ద పెద్ద కంపెనీస్లో చూడండి, డోర్ దగ్గరికి ఎంటర్ అయినప్పుడు ఆటోమేటిక్గా డోర్స్ ఓపెన్ క్లోజ్ అవుతూ ఉంటాయి. ఒక రూమ్లో ఎంటర్ అయినప్పుడు ఆటోమేటిక్గా లైట్స్ ఆన్ ఆఫ్ అవుతూ ఉంటాయి, ఫ్యాన్ ఆటోమేటిక్ సిస్టమ్ వచ్చేసింది. ఆఖరికి డస్ట్బిన్స్ కూడా మనం దగ్గరికి వెళ్తే చాలు అవి ఆటోమేటిక్గా ఓపెన్ అవుతూ ఉంటాయి, క్లోజ్ అవుతూ ఉంటాయి. సో ఈ సెన్సర్స్ అన్నిటి వెనకాల వర్క్ చేసేది ఎవరు? ఒక ఈసీఈ ఇంజనీర్. సో ఈసీఈ వాళ్ళకి బోల్డ్ అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఇది ఈసీఈ అంటే ఏంటి, ఈసీఈని ఇప్పుడు సిఎస్ఈకి కంపేర్ చేస్తే, నేను సిఎస్ఈ నాకు సీట్ రాలేదు, ఈసీఈ తీసుకున్నాను, ఇప్పుడు నా లైఫ్ ఏంట్రా అనుకున్న వాళ్ళకి రియలైజ్ దట్ సిఎస్ఈ కన్నా ఈసీఈలో బెటర్ లైఫ్ ఉంటుంది. ఒక కంపెనీ ఎవరైతే క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వస్తారు, వాళ్ళు సిఎస్ఈకి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారో ఈ మధ్య కాలంలో ఈసీఈకి కూడా అంతే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో వాట్ ఈజ్ ఈసీఈ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఈసీఈలో సాఫ్ట్వేర్ చదువుతారు, ఎలక్ట్రానిక్స్ కూడా చదువుతారు, కమ్యూనికేషన్ సిస్టమ్స్ చదువుతారు, సెన్సర్స్, మైక్రో ప్రాసెసర్స్, వీటన్నిటి గురించి చదువుతారనమాట. నౌ కమింగ్ టు క్యాంపస్ ప్లేస్మెంట్స్. సో క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి కంపెనీస్ వస్తాయి? కోర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, క్వాల్కమ్, టెక్సస్, ఇలాంటివన్నీ కూడా కోర్ కంపెనీస్ ఉంటాయి. అయితే ఈ క్వాల్కమ్ లాంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవి టియర్ 1 కాలేజెస్ లైక్ ఐఐటీస్, ఎన్ఐటీస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాయి. మరి మేము ఎంసెట్ ద్వారా లోకల్ ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్నాం కదా, మాకేం ఆపర్చునిటీస్ లేవా అంటే ఎస్, మీరు కమ్యూనికేషన్ సిస్టమ్స్ కూడా చదువుతారు. కాబట్టి ఎయిర్టెల్, జియో లాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో ఈసీఈ స్టూడెంట్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. సో లోకల్ కాలేజెస్లో ఎవరైతే చదువుతారో వాళ్ళు ఈ ఎయిర్టెల్ కానీ, జియో లాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో జాబ్ ఆపర్చునిటీస్ తెచ్చుకునే అవకాశం ఉంది. అండ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కేవలం ఇటువైపు కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ వైపేనా అంటే కాదు. చిప్ మేకింగ్, చిప్ డిజైనింగ్కి సంబంధించి కంపెనీసే కాకుండా సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఈ మధ్యన ఈసీఈ స్టూడెంట్స్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నాయి. సో ఒక 100 ప్లేస్మెంట్స్ జరిగాయి అంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో, అందులో ఒక 60% సిఎస్ఈ స్టూడెంట్స్కి ఇస్తే మిగతా 40% ఈసీఈ స్టూడెంట్స్ జాబ్స్ తీసుకెళ్ళిపోతున్నారు. సో క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మీరు సాఫ్ట్వేర్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. అయితే సాఫ్ట్వేర్ సైడ్కి వెళ్ళేటప్పుడు చిన్న అడ్వైజ్ ఏంటి అంటే, మీరు ఒకవేళ సాఫ్ట్వేర్లో ఇంట్రెస్ట్ ఉంది కానీ నాకు సిఎస్ఈలో సీట్ దొరకలేదు కౌన్సిలింగ్లో, సో నేను ఈసీఈ తీసుకున్నాను, ఏం ప్రాబ్లం లేదు. రైట్ ఫ్రమ్ బిగినింగ్ లెజెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచే కోడింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేసేస్తున్నారు. సో కోడింగ్ ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికి కంప్లీట్ కోడింగ్ మీద గ్రిప్ వచ్చేస్తుంది. అలా క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వెళ్ళిపోతారు. బికాజ్
సాఫ్ట్వేర్ కంపెనీస్ ఆర్ అలౌవింగ్ ఈసీఈ స్టూడెంట్స్ టు సిట్ ఇన్ ద క్యాంపస్ ప్లేస్మెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ట్రిపుల్ ఈ మెకానికల్ సివిల్ అయితే వాళ్ళని అసలు అలౌవే చేయరు, కూర్చొనివ్వరు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో. కానీ ఈసీఈ స్టూడెంట్స్ సిఎస్సి వాళ్ళతో సమానంగా క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వెళ్ళొచ్చు. కాబట్టి ఒకవేళ మీకు సాఫ్ట్వేర్ సైడ్ మాత్రమే మీకు ఇంట్రెస్ట్ ఉంది, నాకు కోర్ సైడ్ ఇంట్రెస్ట్ లేదు, ప్రాబ్లం ఏం లేదు, కోడింగ్ నేర్చుకోండి. అల్ట్రా లెజెండ్స్ అయితే కౌన్సిలింగ్ అవ్వడానికి ఇంకా 2 నెలలు ఉంది కదా నాకు టైం, కాలేజ్లో జాయిన్ అవ్వడానికి ఇంకా టైం ఉందని చెప్పి ఈ 2 నెలల్లోనే కోడింగ్ స్టార్ట్ చేసేస్తున్నారు. పైథాన్, సి++ అనే లాంగ్వేజెస్ని ముందు నుంచే నేర్చేసుకుంటున్నారు. సో మీ ఇష్టం, మీరు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే కొంచెం కోడింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎలాగూ ఈసీఈలో కూడా మీరు కోడింగ్ చదువుకుంటారు కాబట్టి యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. లేదు అసలు నాకు సాఫ్ట్వేర్ సైడ్ ఇంట్రెస్టే లేదు, సూపర్, మీకోసమే కోర్ కంపెనీస్ వెయిట్ చేస్తున్నాయి. సో కంప్లీట్గా ఈసీఈ ఇంజనీరింగ్లో చదివే సబ్జెక్ట్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. అలా అలా మిమ్మల్ని ఆ కంపెనీస్ తీసుకెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇవి కాకుండా ఇంకా మీరు ఇండస్ట్రియల్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. లైక్ మీకు థర్మల్ పవర్ స్టేషన్స్ ఉంటాయి, లేదంటే బిహెచ్ఈఎల్ లాంటి కంపెనీస్ ఉంటాయి. సో ఇలాంటి వాటిలో కూడా మీకు జాబ్స్ వస్తాయి. ఇండస్ట్రియల్లో జాబ్స్ వస్తాయి, సాఫ్ట్వేర్లో జాబ్స్ వస్తాయి, అలాగే కమ్యూనికేషన్ రంగంలో కూడా జాబ్స్ వస్తాయి. ఇవన్నీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ మీకోసం వెయిట్ చేస్తున్నాయి. సో ఇది పాయింట్ నెంబర్ 2. ఎందుకంటే క్యాంపస్ ప్లేస్మెంట్ మనలో చాలామంది మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళమే. సో బేసిక్గా మన మెయిన్ మోటో ఏంటి అంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్, అవునా? సో క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చి తీరేది బ్రాంచ్ ఏంటి అంటే ఈసీఈ. సిఎస్ఈలో కూడా జాబ్ రాకుండా మిగిలిపోయే వాళ్ళు ఉంటారు, ట్రిపుల్ ఈలో జాబ్ రాకుండా మిగిలిపోయే వాళ్ళు ఉంటారు. కానీ ఈసీఈలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ జరుగుతాయి ఏ క్యాంపస్లో అయినా కూడా. బికాజ్ వీళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు, కోర్ సైడ్ వెళ్ళొచ్చు, అంటే మైక్రో ప్రాసెసింగ్, చిప్ మేకింగ్, లేదా ఇంకా రీసెర్చ్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. ఎస్, అండ్ ఆల్సో కమ్యూనికేషన్ సిస్టమ్స్ వైపు, కమ్యూనికేషన్ వైపు కూడా మీరు వెళ్ళొచ్చు. ఇప్పుడు ఒక పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ మీకు టీవీ ఛానల్స్ ఉన్నాయి, జీ అవ్వచ్చు, లేదంటే టీవీ9లు, మనకి బోల్డ్ అన్ని న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. అలాంటివి కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటాయి, గుర్తుపెట్టుకోండి. సో ఇది రిగార్డింగ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్. అయితే క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయినా ఇంకా వేరే జాబ్ ఆపర్చునిటీస్ లేవా అంటే అబ్బో, ఇంకా చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో థర్డ్ పాయింట్ ఏంటి అంటే అదర్ దాన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్. అదర్ దాన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎవరికైనా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి అంటే అది ఈసీఈ స్టూడెంట్కి. సిఎస్ఈ స్టూడెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కొట్టాడా సీట్, ఓకే. లేదు అంటే ఆఫ్ క్యాంపస్ బయట వాళ్ళు ట్రై చేసుకోవాలి అంటే కనుక, సో వాళ్ళ డేటా స్ట్రక్చర్ ఆల్గరిథం అనేది మెయింటైన్ చేసుకోవాలి, వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలి. సో చాలా కష్టపడాలి. కానీ ఒక ఈసీఈ స్టూడెంట్ ఆఫ్ క్యాంపస్లో కూడా కింగ్ అనమాట. గవర్నమెంట్ జాబ్స్కి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్న ఇంజనీరింగ్ బ్రాంచ్ ఏదైనా ఉంది అంటే అది కేవలం సిఎస్ఈ. మీరు గేట్ ఎగ్జామ్ రాస్తే ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఈసీఈ స్టూడెంట్కే ఓపెన్ అవుతాయి. ఓకే, ఇందాక సిఎస్ఈ అన్నట్లున్నాను, సారీ. గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఈసీఈ స్టూడెంట్స్కి ఓపెన్ అవుతాయి. గేట్ లాంటి ఎగ్జామ్స్ రాస్తే కనుక మీకు తెలుసు నవరత్నాస్, మహారత్నాస్ అని ఉంటాయి. ఓకే, సో సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో పనిచేసే ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, లైక్ మీకు బిహెచ్ఈఎల్ అవ్వచ్చు, లేదంటే ఓఎన్జీసీ, గెయిల్, ఇలాంటి వాటిలో ఎక్కువ ఆపర్చునిటీస్ ఈసీఈ స్టూడెంట్స్కే ఉంటాయి. సిఎస్ఈ వాళ్ళకి చాలా తక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. సో మీరు గవర్నమెంట్ జాబ్స్ కొట్టచ్చు. ఈవెన్ బ్యాంకింగ్ రంగంలో కూడా ఇప్పుడు ఈసీఈ స్టూడెంట్స్ జాబ్స్ కొట్టేస్తున్నారు. సో ఆఫ్ క్యాంపస్, నాకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ రాలేదు, ఏం పర్లేదు, యూ కెన్ ట్రై యువర్ లక్ విత్ ఆల్ ద ఎగ్జామినేషన్స్, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్. సో ఆఫ్టర్ ఇంజనీరింగ్ ఏమైతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయో, మీరు గవర్నమెంట్ జాబ్స్ కొట్టడానికి, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కొట్టడానికి కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. గేట్ ద్వారా మీరు మంచి ర్యాంక్ గనక మెయింటైన్ చేసుకుంటే ఎంటెక్ ప్లేస్మెంట్స్ బాగుంటాయి. ఈవెన్ ఐఐటీస్లో ఎంటెక్స్ చేయొచ్చు గేట్ ఎగ్జామ్ క్రాక్ చేస్తే. సో ఈసీఈ స్టూడెంట్స్కి ఆఫ్ క్యాంపస్ ఏవైనా ఆపర్చునిటీస్ ఉన్నాయంటే బోల్డ్ అని ఆపర్చునిటీస్ ఉంటాయి. మీకు మీరుగా అప్లై చేసుకుని కమ్యూనికేషన్ సైడ్ కానీ, లేదంటే డిఆర్డిఓ, ఇస్రోల్లో కూడా ఎవరికి జాబ్స్ ఎక్కువ వస్తాయి? ఈసీఈ స్టూడెంట్కి. సిఎస్ఈకి డిఆర్డిఓ, ఇస్రోల్లో చాలా తక్కువ ఆపర్చునిటీస్ అనమాట. సో ఓన్లీ సాఫ్ట్వేర్ మాత్రమే నాకు ఇంట్రెస్ట్ అనుకుంటేనే సిఎస్ఈ తీసుకోండి తప్ప, లేదు నాకు చాలా వెరైటీ ఆఫ్ ఆపర్చునిటీస్ కావాలి, నేను ట్రై చేస్తాను అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ప్రిఫర్ ఈసీఈ.
ఓకే. సో ఈసీఈలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ నేర్చుకుంటారు. ఇప్పుడు మీకు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది ట్రెండింగ్ బూమ్లో ఉన్న ఒక టెక్నాలజీ. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎక్కడో ఆఫీస్లో ఉన్నారు, మీరు ఇంటికి బయలుదేరే ముందు మీ గీజర్ని ప్రీగా ముందుగానే ఆన్ చేసి పెట్టుకోవాలి. మీ సెల్ ఫోన్లో ఒక యాప్ ఉంటుంది, దాంట్లో మీరు ఆన్ చేస్తే ఇంట్లో మీ గీజర్ ఆన్ అయిపోతుంది, ఇంట్లో ఉన్న మీ ఏసీ ఆన్ అయిపోతుంది, ఓవెన్ని ప్రీహీట్ చేసుకోవచ్చు. అక్కడెక్కడి నుంచో ఇక్కడే మనం థింగ్స్ని ఇంటర్నెట్ ద్వారా కనెక్షన్తో మనము ఆపరేట్ చేయగలుగుతున్నాము. అంటే ఇక్కడ స్లైట్గా కోడింగ్, స్లైట్గా ఎలక్ట్రానిక్స్ కలిపేసి జరుగుతోంది. సో ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది ఎవరు నేర్చుకుంటారు? ఈసీఈ స్టూడెంట్ మాత్రమే నేర్చుకుంటారు. సో ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కానీ ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కానీ సూపర్గా ఉంటాయి. ఒక ఈసీఈ స్టూడెంట్ ఖాళీగా ఉండడం అనేది జరగదన్నమాట. ఏదో ఒక జాబ్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది. వేరాజ్ సిఎస్ఈ స్టూడెంట్కి కోడింగ్, సాఫ్ట్వేర్ తప్ప వేరే ఆపర్చునిటీ ఏది రాదు. ఓకే. సో ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ నాకు చాలా ఇంట్రెస్ట్, నేను సాఫ్ట్వేర్ వైపే వెళ్తాను కానీ నాకు ఈసీఈ వచ్చింది అనుకున్నా ఏం పర్లేదు. మీకు రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ మీరు కోడింగ్ మీద దృష్టి పెట్టండి. ఫైనల్ ఇయర్కి మీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఖచ్చితంగా ప్లేస్మెంట్ వచ్చేస్తుంది. బికాజ్ చెప్పాను కదా, ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, మైక్రోసాఫ్ట్ కానీ ఈ మధ్యన గూగుల్, వీళ్ళు కూడా ఈసీఈ స్టూడెంట్స్ని కూడా అలౌ చేస్తున్నారు క్యాంపస్ ప్లేస్మెంట్స్కి. దాట్స్ ఇట్. అలౌ చేస్తే చాలు కదా, మీరు జాబ్ కొట్టేయచ్చు. సో అది ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ గురించి. ఇంకా సబ్జెక్ట్స్ గురించి వచ్చేటప్పటికి, ఫస్ట్ ఇయర్లో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఏ బ్రాంచ్ వాళ్ళైనా, సిఎస్ఈ అయినా, ఈసీఈ అయినా, ట్రిపుల్ ఈ అయినా, ఎవరైనా సరే ఫస్ట్ ఇయర్లో అందరికీ కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. బ్రాంచ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాంచ్ మీకు అన్ని కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. మీకు మ్యాథ్స్ యాక్చువల్గా M1, M2, M3 ఉంటాయి. M1, M2 అనేవి ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ 2 సెమిస్టర్స్లో ఉంటాయి. M3 థర్డ్ సెమిస్టర్లోకి వెళ్తుంది. సో మ్యాథ్స్ అనేది కంప్లీట్ కామన్ సబ్జెక్ట్. సిఎస్ఈ నుంచి సివిల్ వరకు అందరూ ఒకటే మ్యాథ్స్ చదువుతారు ఫస్ట్ ఇయర్లో. అదే ఫస్ట్ ఇయర్లో మీకు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. ఇంగ్లీష్ అనేది ఉంటుంది, అది కామన్గా ఉంటుంది. సో ఫిజిక్స్, కెమిస్ట్రీలో యూజువల్గా ఇది డిపెండ్స్ ఆన్ కాలేజ్. ఫస్ట్ సెమిస్టర్లో ఫిజిక్స్ చదివితే సెకండ్ సెమిస్టర్లో కెమిస్ట్రీ చదువుతారు. కొన్ని కాలేజెస్లో ఫస్ట్ సెమిస్టర్లో కెమిస్ట్రీ పెడతారు, సెకండ్ సెమిస్టర్లో ఫిజిక్స్ పెడతారు. బట్ ఎస్, ఫిజిక్స్ అనేది అంత టఫ్గా ఉండదు. మీరు ఇంటర్మీడియట్లో ఏదైతే ఫిజిక్స్ నేర్చుకున్నారో దాని కంటిన్యూషనే మీరు అక్కడ చూస్తారు. ఓకే. సో అది అయిపోయిన తర్వాత మీరు సెకండ్ ఇయర్లో అడుగు పెట్టిన తర్వాత సెకండ్ ఇయర్లో మీకు మీ కోర్ సబ్జెక్ట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఈసీఈ వాళ్ళు కోర్ సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి అంటే, ఈసీఈ వాళ్ళు ఎస్పెషల్లీ కమ్యూనికేషన్ సిస్టమ్స్ మీద నేర్చుకుంటారు. అనలాగ్ కమ్యూనికేషన్ సిస్టమ్, డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, వీటి మీద టాపిక్స్ ఉంటాయి, మీకు పేపర్స్ ఉంటాయి. అలాగే ఇంటర్మీడియట్లో ఏదైతే సెమీ కండక్టర్స్ నేర్చుకున్నారు చూసారా, ట్రాన్సిస్టర్స్, డయోడ్స్, ఆర్ గేట్, ఎండ్ గేట్, నాట్ గేట్, ఇవే అయితే ఇంటర్లో వాటిని మీరు టాపిక్స్గా చదివారు, ఇంజనీరింగ్లో వాటిని మీరు సబ్జెక్ట్స్గా చదువుతారు, అంతే. సో ట్రాన్సిస్టర్స్, డయోడ్స్, ఐఓటీ చెప్పాను కదా, ఇంటర్నెట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఓటీ గురించి చదువుతారు, మైక్రో ప్రాసెసర్స్ గురించి చదువుతారు, చిప్ డిజైనింగ్ గురించి చదువుతారు, కమ్యూనికేషన్ సిస్టమ్స్ గురించి చెప్పాను కదా, ఇవన్నీ డిఫరెంట్ పేపర్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఎలక్ట్రిసిటీ అంటే రెసిస్టర్స్, కెపాసిటర్స్, వీటి గురించి కూడా చదువుతారనమాట. సో ఎలక్ట్రికల్ చదువుతారు, ఎలక్ట్రానిక్స్ చదువుతారు, కమ్యూనికేషన్ చదువుతారు, ఇంటర్నెట్ కూడా చదువుతారు. అండ్ మీ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో అన్ని బ్రాంచెస్కి సేమ్ అని చెప్పాను కదా, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటు మీకు కోడింగ్ కూడా నేర్పిస్తారు, అంటే ప్రోగ్రామింగ్. కొన్ని కాలేజెస్లో పైథాన్ నేర్పిస్తారు, కొన్ని కాలేజెస్లో సి నేర్పిస్తారు. సో సి లాంగ్వేజ్ అలాగే పైథాన్ ఎప్పుడైతే నేర్చుకున్నారో మీకు ప్రోగ్రామింగ్లో కూడా అలా స్టెప్ వేసేసినట్లే. సో ఇవి మీకు ర్యాండమ్గా అంటే ఓవరాల్గా మీరు చదివే సబ్జెక్ట్స్. ఎస్, ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి అంటే ఆబ్వియస్గా సిఎస్ఈలోంచి సబ్జెక్ట్స్, ట్రిపుల్ఈలోంచి సబ్జెక్ట్స్ తీసుకున్నారు అంటే నంబర్ ఆఫ్ పేపర్స్, నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ చాలా హెవీగా ఉంటుంది ఈసీఈలో. మొత్తం ఇంజనీరింగ్ బ్రాంచెస్లో ఎవరయ్యా పరమ బిజీగా ఉండేది అంటే ఈసీఈ స్టూడెంట్స్ మాత్రమే. వీళ్ళకి ప్రాక్టికల్గా సబ్జెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ థియరిటికల్ సబ్జెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. ఎస్, ఇప్పుడు మీకు అనిపిస్తుంది కదా, వామ్మో ఇంత హెవీ సబ్జెక్టా, ఇప్పుడు కూడా ఇంకానా. నార్మల్గా మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, 10th క్లాస్కి వచ్చేటప్పటికి 10th క్లాస్ ఒక్కటి కాన్సన్ట్రేట్ చేయి, 10th క్లాస్లో ఒక్కటి నీ పర్సంటేజ్ బాగా చూసుకో, ఇంకా నెక్స్ట్ నీ లైఫ్ సెటిల్ అయిపోయినట్లే
అయిపోయింది. ఆ తర్వాత ఇంటర్‌లోకి వచ్చిన తర్వాత, ఈ ఇంటర్ 2 ఇయర్స్ కష్టపడు. కేవలం 2 ఇయర్స్ కష్టపడు. నీ సత్తా చూపించు, నీ పట్టుదల చూపించు. నీ లైఫ్ అంతా దీని మీదే డిపెండ్ అయ్యి ఉంది. ఈ 2 ఇయర్స్ కష్టపడితే ఇంక తర్వాత లైఫ్ అంతా సెటిల్ అయిపోయినట్లే అనేసి చెప్తారు. ఇంటర్మీడియేట్ అయిపోయిందా? సెటిల్ అయిపోయినట్లేనా లైఫ్? కాదు. ఇంజినీరింగ్‌లో గూడా అదే ట్రెండ్ కొనసాగుతుంది. సో, లైఫ్ ఈజ్ ఎ జర్నీ కదా! ఎక్కడ స్టాప్ ఉండదు. కాకపోతే కొంచెం ఫ్రీడమ్ పెరుగుతుంది. కొంచెం మెచ్యూరిటీ పెరుగుతుంది. సో, మనం ఆలోచించే విధానంలోనే మనం ఫ్రీడమ్ తీసుకుంటూ ఉంటాం. నేను ఈ ప్రాజెక్ట్ చేయగలుగుతాను. నేను ఇది చెయ్యాలనుకుంటున్నాను. నువ్వు ఏం చెయ్యాలి అనుకుంటున్నావో అది సాధించడానికి వెళ్ళే దారి ఏదైతే ఉందో ఆ దారిని చూజ్ చేసుకునే ఫ్రీడమ్ నీకు పెరుగుతుంది ఇంజినీరింగ్‌లో. బట్ యెస్, రిలాక్సేషన్ అనేది లైఫ్‌లో ఎక్కడా ఉండదు. బికాజ్ ఇంజినీరింగ్ అయిపోయింది సరే. ఒక పెద్ద కంపెనీలో నీకు గూగుల్‌లో ఒక పెద్ద ప్లేస్‌మెంట్ వచ్చింది. ఒక 40-50 లాక్స్ పర్ యానమ్ ప్యాకేజ్ వచ్చేసింది. లైఫ్ సెటిల్ అయిపోయినట్లయినా? సెటిల్ అయింది కానీ రిలాక్స్ అవ్వడానికి లేదు. ఓకే. ఈసీఈ బ్రాంచ్‌లో సీట్ వచ్చిందా? యెస్, లైఫ్ సెటిల్ అయ్యింది. కానీ రిలాక్సేషన్ కాదనమాట. సో, ఈ 4 ఏళ్ళు కూడా మీరు ఖచ్చితంగా వర్కౌట్ చెయ్యండి. సబ్జెక్ట్స్ అన్నీ ఫినిష్ చేసేసుకోండి. నిజంగా మీరు ఈసీఈ ఇంట్రెస్ట్‌తో చదివితే కనుక చిప్ మేకింగ్, లేదా నేను ఈ చిప్‌ని డిజైన్ చేశాను, కొత్తగా నేను ఒక చిప్‌ని డిజైన్ చేశాను, ఈ ఫోన్ ఇలా పనిచేస్తుంది కదా, దీనిని ఇంకా కొత్తగా నేను ఇలా తయారు చేశాను, అలాంటి ఇంట్రెస్ట్ గనక ఉంటే మీరు తిరిగి వెనక్కి చూడరనమాట. అంత అద్భుతమైన రిజల్ట్స్ ఈసీఈలో సాధిస్తారు మీరు. సో, సబ్జెక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి, చాలా హెవీ సబ్జెక్ట్ అని అనుకోకుండా ఇంట్రెస్ట్‌తో గనక మీరు చదివారు అంటే మాత్రం ఖచ్చితంగా ఈసీఈలో మీరు సూపర్ జాబ్ కొట్టేసి బయటకొస్తారు. సో, ఇంట్రెస్ట్‌తో చదవండి. చాలా ఇష్టపడి చదవండి. సూపర్‌గా ఉంటుందనమాట. మీరు కమ్యూనికేషన్ వైపు వెళ్ళొచ్చు, ఎలక్ట్రానిక్స్ వైపు వెళ్ళొచ్చు, సాఫ్ట్‌వేర్ సైడ్ వెళ్ళొచ్చు. సో, నాకు సాఫ్ట్‌వేర్ సైడ్ ఇంట్రెస్ట్ లేదు. ఈసీఈని ఇష్టపడండి. మీకు సూపర్ జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. సో, ఇది సబ్జెక్ట్స్ గురించి. సో, ఫైనల్‌గా నా వర్డిక్ట్ ఏంటి అంటే సీఎస్ఈ కన్నా ఈసీఈ ఈజ్ అ బెటర్ బ్రాంచ్ ఇన్ ద ప్రెజెంట్ సినారియో. ఇప్పుడున్న సినారియోలో ప్రస్తుతం మల్టీ టాలెంటెడ్ కావాలి. నీకు సాఫ్ట్‌వేర్ అండ్ ఎలక్ట్రానిక్స్ కలిపేసిన ఒక బ్రాంచ్ ఏదైనా ఉంది అంటే అది ఈసీఈ కాబట్టి మల్టిపుల్ స్కిల్ డెవలప్మెంట్ ఉంటుంది. ఓన్గా ప్రాజెక్ట్స్ మీరు కనుక డెవలప్ చేసుకోగలిగితే మీకు ఇంకా తిరిగే లేదనమాట. సో, సిఎస్ఈలో కమింగ్ అప్ ఇప్పుడంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆల్రెడీ చాట్ జీపీటీ అలాంటివి ఇంకా బోల్డ్ అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి డామినేట్ అవుతోంది. అలాంటప్పుడు సాఫ్ట్‌వేర్ ఉంటుందా, బూమ్ ఉంటుందా, పడిపోతుందా, రిసెషన్ వస్తుందా, ఇలాంటి కన్‌ఫ్యూజన్స్ ఏదీ లేని ప్రశాంతమైన బ్రాంచ్ ఏదైనా ఉంది అంటే అది ఈసీఈ. సో, ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఈసీఈ. సో, ప్రిఫర్ ఈసీఈ. ఒకవేళ మీరు ఈసీఈ తీసుకుంటే ఏమాత్రం బాధపడద్దు. కొంచెం ఎక్కువ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి రెడీ అయిపోయారా, హ్యాపీగా లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలి అంటే కామెంట్స్‌లో చెప్పండి. ఖచ్చితంగా దాని గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది.